జలాలు ఉత్పత్తి చెందాయా లేకపోతే అగ్ని నుంచి జలమా? విరుద్ధత్వాత్ నీరజన్మ బ్రహ్మణ సర్వకారణాత్. వీడంటాడు రెండింటికి పడవు, అగ్నికిను జలానికిను పడవు. విరోధాత్ విరుద్ధత్వాత్ నీరజన్మ బ్రహ్మణ సర్వకారణం. అన్నిటికీ కారణమైన బ్రహ్మం నుంచే నీళ్లు ఉత్పత్తి చెందాయి అంటే సిద్ధాంతి చెప్తున్నాడు. అలా కాదు ఆయన, అగ్నేరాపహ బ్రహ్మణో వహని వహని ఉపాధికాత్. అంటే ఇక్కడ ఆ బ్రహ్మము నుంచి వస్తున్నాయంటే ఏమిటి? అగ్ని ఉపాధి రూపంలో నుంచి జలం వస్తుంది అనుకోవాలి. అంటే అగ్ని రూపాపన్న పరమాత్మ నుంచి జలం ఉత్పత్తి చెందుతుంది. బాగా ఎండ కాసింది అనుకోండి, వెంటనే వర్షం పడుతుంది కదా. బాగా ఎండలో తిరిగి వచ్చారు, ఏం చేస్తారు అంటే గడగడా 2 గ్లాసులు నీళ్ళు తాగేస్తారు. అంటే ఏమిటి? ఈ అగ్ని నుంచి జలం చోట బాగా పడతాయి. అపాం జనీర్ విరోధస్తు సూక్ష్మయోర్న అగ్ని నీరయో. వాడంటాడు అగ్ని నుంచి జలం ఎలాగొస్తుంది? ఒకదానికి పడదు కదా. అంటే నాయన ఈ ఉత్పత్తి సూక్ష్మభూతాల నుంచి, స్థూలభూతాల నుంచి కాదు. సూక్ష్మభూతాలు అగ్ని రూపాపన్న సూక్ష్మభూతముల నుంచి. అగ్ని రూపాపన్న ఏమిటి? పరమాత్మ. అగ్ని రూపాపన్న సూక్ష్మభూతములైన పరమాత్మ నుండి ఈ జల పంచభూతములు, జల పంచమాత్మలు ఉత్పత్తి చెందాయి. దీనికి విరోధం లేదు. నువ్వు స్థూలాన్ని తీసుకోవద్దు. దీనికి అబధికరణం కదా. యద్యపి తదపో అసృజత అని ఒక చోట చాంద్రోగ్యంలో చెప్పారు, అగ్నేరాప అని ఇంకో చోట చెప్పారు తైత్రీయంలో. ఇది ఉభయో ఛాందోగ్య తైత్రీయో తేజోజన్యత్వం ఏవ అపాం శ్రూయతే. అగ్ని నుంచే జలం పుట్టింది, కానీ అది యుక్తి సంగతం కాదు. ఎందుకని? నిర్వర్తకయోర్ అగ్ని జలయోర్ విరుద్ధయో నహేతుద్భావము. ఇవి ఒకటి నుంచి ఒకటి పుట్టాయినప్పుడు ఒకటి హేతువు కారణం, రెండవది కారణం గలది అగ్ని నుంచి వాయువు. ఇది మన పంచభూతాల్లో చూస్తే ఈ విధంగా కనిపించట్లేదు కనుక అప్పుడు సిద్ధాంతి చెప్తున్నాడు, పంచీకృతయోర్ దృశ్యమానయోర్ విరోధే అపి. పంచీకృత అగ్ని నుంచి వాయువు ఉత్పత్తి చెందట్లేదు, విరోధమైనప్పుడే అపంచీకృతయో శృత్యా ఏక సమధిగమ్యయో. శృత్యైక సమధిగమ్యయో అంటే అపంచీకృతాలు ఉత్పత్తి చెందుతున్నాయి. ఇది శృతి నుండే తెలుసుకోగలము. విరోధ కల్పన యోగా, దీనికి విరోధము కల్పించలేము. సంతాపాధిక్యే చూడండి, స్వేద వృష్టి ఉద్భవ దర్శనాత్. ఎక్కువ వేడి ఉందనుకోండి, మనకి వెంటనే చెమట పడుతుంది. అదేవిధంగా ఎక్కువ వేడి ఉంటే వర్షం వస్తుంది. శృతిద్వయానుసారేణ తేజోరూపాపన్నాత్ బ్రహ్మణో అపాం విద్య. అందుకని తేజోరూపాపన్నము అంటే అపంచీకృత పంచమహాభూతముల యొక్క తేజో కణముల ద్వారా జలం ఉత్పత్తి చెందింది. అంటే ఈ జలం కూడా ఏమిటి? అపంచీకృతం, పంచీకృతం కాదు. పంచీకృత జలానికి పంచీకృత అగ్నికి విరోధం ఉంది. అపంచీకృత అగ్నికి అపంచీకృత జలానికి విరోధము లేదు. అబధికరణం. ఆపః 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 ఆపః
తథాహి ఆహా అన్నది ఇక్కడ అనువర్తి. తథాహి అంటే అపో తేజసో జాయంతే. ఆప అన్నది నిత్య బహువచనం. ఆపహ అపహ అద్భి అద్భి అప అప్సు అద్భి కదా, అద్భి అద్భ్య అద్భ్య అప అప్సు. అందుకని ఆపహ అంటే ప్రథమ బహువచనం. ఈ ఆపో తేజసో జాయంతే, జాయంతే కూడా బహువచనం. అంటే ఈ జలములు అగ్ని నుండి పుట్టుచున్నవి. యస్మాత్ తథా తథా తథాహి ఆహ, అదే అలాగే చెప్పారు కనుక అగ్నేరాపహ అన్నారు కనుక వచనాచ విరోధ విరోధం. తేజో భావాపన్న బ్రహ్మము నుంచి జలం ఉత్పత్తి చెందింది. ఇక్కడ అపంచీకృత పంచమహాభూతాలు తీసుకోవాలి, పంచీకృతాలు తీసుకోకూడదు. ఇప్పుడు పృథివీ అధికరణం. పృథివీ అధికరణము